నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞుడు, హెచ్సి ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నక్సలైట్ల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. ఆయన ఏమన్నారంటే మావోయిస్టులు చర్చలు ఉండవు, ఏముండవు, కనిపిస్తే ఎలిమినేట్ చేయడమే అన్నట్టు కూడా మాట్లాడారు. సో దీని మీద పౌర హక్కుల నాయకులుగా ఎట్లా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యల్ని? అంటే బండి సంజయ్ గారు చేసిన కామెంట్ ఏదేంటో దాన్ని మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన అలాగే మాట్లాడతాడు, అలాగే మాట్లాడాలి కూడా. ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ కాబట్టి కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా మరి ఆయన మాట్లాడా లేక బండి సంజయ్ ఒక వ్యక్తిగా మాట్లాడా అనేది అది పక్కకు పెడితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ అదే. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు శాంతి చర్చల విషయంలో వాళ్ళు స్పందించలేంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చర్చలు ఉండవని ఇంతదాకా అనుకున్నట్లుగా ఉంది. తర్వాత మారుతుందేమో తెలియదు. అదే అభిప్రాయాన్ని బండి సంజయ్ గారు కొంత తన భాషలో, కొంత తన కటువైన భాషలో ఆయన చెప్పాడు. అదేలేండి. కనుక దాని గురించి మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అయితే చర్చలు జరగకపోవడం అనేది కేవలము ప్రభుత్వము మావోయిస్ట్ పార్టీ మీద ఆధారపడలేదు. సరే, ఏ కారణం వల్ల అయితేంది మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం అని ఒక మాట అన్నారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు కాబట్టి గతంలో మేము చేసిన ప్రయత్నము 2004లో శాంతి చర్చలకు ప్రయత్నం చేసినప్పుడు దాదాపు దశాబ్ద కాలం మేము ఇద్దరిని ఒప్పించవలసి వచ్చింది. అప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా శాంతి చర్చలకు సిద్ధంగా లేదు, కానీ వాళ్ళని ఇటు ప్రభుత్వాన్ని ఒప్పించవలసి వచ్చింది. చివరికి శాంతి చర్చలు ఎలా జరిగాయి, ఏ సందర్భంలో జరిగాయి అంటే ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయం ఏర్పడి, ఆ ప్రజాభిప్రాయం ఎంత దూరం పోయిందంటే చివరికి 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే చర్చలకు సిద్ధంగా లేదో వాళ్ళు ఓడిపోవడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము శాంతి చర్చలు జరుపుతాం అన్నటువంటి రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రచారానికి స్పందనగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు శాంతి చర్చలు కావాలని కోరుకున్నారు, ప్రజలు కోరుకున్నారు. కనుక ప్రజాభిప్రాయాన్ని మన్నించి అటు కాంగ్రెస్ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు మావోయిస్ట్ పార్టీ ఇద్దరు కూడా శాంతి చర్చలకు రావడము, శాంతి చర్చలు జరగడం జరిగింది. అంటే శాంతి చర్చలు జరగాలంటే సరే, దానికి ఎవరైనా చొరవ తీసుకొని ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి. అప్పుడు పౌరస్పందన వేదిక ఆ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలితంగా శాంతి చర్చలు జరిగాయి. సరే, శాంతి చర్చలు విఫలమా సఫలమా అనేటువంటి ప్రశ్నని పక్కకు పెడితే ఒక విప్లవ పార్టీ అలాగే ఒక రాజ్యము ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడగలరు అనేటువంటి ఒక ప్రయోగం ఏదైతుందో అది జరిగింది. ఆ ప్రయోగము యొక్క ప్రాయోజికత ఏమిటి అని ఆ రోజుల్లో అడిగారు. కానీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ శాంతి చర్చలు అనేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ మళ్ళీ చర్చలోకి వచ్చింది. నిజానికి 20 ఏళ్ల క్రితము శాంతి చర్చల ప్రక్రియ జరగకపోతే ఇవాళ ప్రసక్తే లేదు. కనుక సమాజము నిరంతరంగా ఒక ప్రయోగం చేస్తుంది. అంటే ప్రయోగాలు విఫలమవుతాయా సఫలమవుతాయా, కానీ ప్రతి ప్రయోగము ఒక అనుభవాన్ని సమాజానికి మిగిలిపెట్టింది. ఇవాళ కూడా శాంతి చర్చలు జరగాలి అంటే బండి సంజయ్ గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు. కానీ శాంతి చర్చలు జరగడం అనేది అది ఎవరి మీద ఆధారపడి ఉందంటే సమాజం మీద ఆధారపడి, పౌర సమాజం మీద ఆధారపడి. ఇవాళ చాలా అనూహ్యంగా శాంతి చర్చల ప్రస్తావన వచ్చిన తర్వాత మేము కూడా ఊహించని రీతిగా తెలంగాణ సమాజంలో, అటు ఆంధ్ర సమాజంలో, మొత్తం తెలుగు సమాజంలో గ్రామ స్థాయి దాకా ఇవాళ చర్చలు జరగాలి అని ఒక డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. భిన్న రాష్ట్రాల్లో ప్రొసెషన్ జరుగుతున్నాయి, భిన్న ప్రాంతాల్లో కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళు
ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళందరూ ఇవాళ శాంతి చర్చలు జరగడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రజాభిప్రాయం అయితే ఇవాళ అది అంటే ఇవాళ ఏదైతే ఉధృతమవుతుందో లేదా అది విస్తృతం అవుతున్నదో, బహుశా ఈ విస్తృతంగా దేశవ్యాప్తంగా ఏదైతే డిమాండ్ వస్తున్నదో బహుశా ఆ డిమాండు ఇంత ప్రజాభిప్రాయాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం కానీ మావోయిస్ట్ కానీ మేము చర్చలకు రాము అనడానికి లేదు. ఎందుకంటే అంతిమంగా ప్రజాభిప్రాయమే 2004లో ప్రజాభిప్రాయమే నిర్ణయించింది. ఇవాళ కూడా ఈ విస్తృతంగా ఏదైతే ప్రజాభిప్రాయం అప్పుడు బండి సంజయ్ గారు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ అడుగుతున్నప్పుడు దాన్ని విస్మరించడానికి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా విస్మరించడం అనేది సాధ్యం కాదు. మీరు ఫార్మర్స్ ఎడ్యుకేషన్ చూసాం, రైతు ఉద్యమంలో ప్రభుత్వం చాలా మండిగా ఉంది. అసలు ఏ పరిస్థితిలో కూడా ఆ రైతాంగ చట్టాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎన్నిసార్లు ఏ చర్చలు జరిగినా ఆ చర్చల యొక్క ఫలితం రాలేదు. కానీ చివరిగా ప్రభుత్వం 3 చట్టాలని వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుందంటే ప్రజాభిప్రాయం. కనుక ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కాస్త గట్టిగానే ఉంటాయి. కానీ సమాజంలో ప్రజలు విస్తృతంగా ఏది మంచిది సమాజానికి, శాంతి చర్చలు అనేవి సమాజానికి ప్రయోజనము, హింస తగ్గుతుంది. తర్వాత అక్కడ ఆదివాసీ ప్రాంతాలు ఎత్తునో కనీసం ఆదివాసులు గాలి పీల్చుకొని జీవించగలరు. వాళ్ళు చాలా భయంలో బతుకుతున్నారు. తర్వాత నిజానికి వాళ్ళ బస్తర్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు బుల్లెట్ ఇంజురీస్తో వస్తున్నారు. పాలు తాగే పాప బుల్లెట్ తగిలి చనిపోయింది. మహిళలు బయటకు పోవడానికి భయపడుతున్నారు, పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారు. ఈ భయానకమైన వాతావరణం నుంచి ఆదివాసీలు బయటపడాలి. ఇది మావోయిస్టు సమస్య కాదు, ఆదివాసీలు బయటపడాలి. కనుక ఆదివాసీలకు కొంత ఆత్మరక్షణ, ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవించడం, ఆత్మవిశ్వాసంతో జీవించడం, కాస్త శాంతిగా జీవించడం అనేది ఇప్పటి అవసరం. కనుక శాంతి చర్చలు ఎందుకు జరగాలి అంటే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ భయానక వాతావరణం నుంచి ఆదివాసుల్ని కొంత కాకుండా కొంత బయటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా కాస్త గాలి పీల్చుకొని జీవించేటువంటి ఒక పరిస్థితి కావాలి అనేది శాంతి చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక ఇది కాదని లేదు ఆదివాసులు అలాగే ఉంటారనడానికి వీలు లేదు. ఆదివాసీలే ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఆదివాసీలు అక్కడ ఏమి ఉద్యమం లేని ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు మా ఆదివాసుల హక్కుల సంగతి ఏమిటని అడుగుతున్నారు. కనుక ఇవాళ విస్తృత ప్రజాభిప్రాయమే రాబోయే కాలంలో శాంతి చర్చలు జరుగుతాయా జరగవా అనేది నిర్ణయిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.